This video is for educational and informational purposes only. Please do your own research before applying. 2025 ఇయర్కి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఆపరేటర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు డిఫెన్స్లో చేసే ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి కూడా మినిమం 12th అర్హత ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్లోనే నెలకి 70,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025 ఇయర్కి సంబంధించి HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే ఆపరేటర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.halindia.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే ఆపరేటర్ లెవెల్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 150కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. నేను ఈ వీడియో శాలరీ, ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ బేసిక్ పే 22,000 ఉంటుంది. దాని తర్వాత మీకు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ మీకు పర్క్స్ వచ్చేసి 25% ఆఫ్ బేసిక్ పే పైన మీకు 25% ఉంటుంది. అలాగే మీకు మెడికల్ అలవెన్సెస్ 1,500, అదర్ బెనిఫిట్స్, ఇలా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మంచి జీతం పొందొచ్చు ఎవరైనా సెలెక్ట్ అయిన వారు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 25th నవంబర్ 2025 వరకల్లా మినిమం 18 ఇయర్స్ నుంచి, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 33 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 31 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే ఏకంగా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, 38 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది కూడా 55 కంటే దాటకూడదని కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు అలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం ఎవరైతే ఐటీఐతో పాటు నాక్ కానీ NCTVT సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటారు. సో ఇక్కడ క్లియర్గా ఎలక్ట్రానిక్స్లో అయితేనేమో 3 ఇయర్స్, నాక్లో 3 ఇయర్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా 2 ఇయర్స్ ఐటీఐతో పాటు ఈ 1 ఇయర్ నాక్ కానీ NCTVT చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సేమ్ ఫిట్టింగ్కి కూడా 3 ఇయర్స్ నాక్ కానీ లేదంటే 2 ఇయర్స్ ఐటీఐతో పాటు 1 ఇయర్ అది చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సేమ్ గ్రైండింగ్కి కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి కానీ, మెషినింగ్ కానీ, టర్నింగ్ కానీ సేమ్ మీకు ఉంటుంది. ఫస్ట్ ఐదర్ మీరు 3 ఇయర్స్ నాక్లో ఉన్న 3 ఇయర్స్ చేసి ఉండాలి, సేమ్ ట్రేడ్లో చేసి ఉండాలి. లేదా 2 ఇయర్స్ ఐటీఐతో పాటు ఈ నాక్లో కానీ NCTVTలో 1 ఇయర్ సర్టిఫికేట్ ఉంటుందిగా ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లోనే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు DVA డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్తో ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు.
సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. పార్ట్ 1లోనేమో జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 క్వెషన్స్ 20 మార్క్స్. పార్ట్ 2లోనేమో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వెషన్స్ 40 మార్క్స్. పార్ట్ 3లోనేమో కన్సర్న్డ్ ట్రేడ్ అంటే ఆ రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్. టోటల్ 160 క్వెషన్స్ 160 మార్క్స్‌కి అయితే ఈ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే 15th డిసెంబర్ 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 25th డిసెంబర్ వరకే ఉంది. సో మీకు మ్యాక్సిమం 10 డేస్లోనే అప్లికేషన్ కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి వెంటనే అప్లికేషన్ అయితే చేసేసుకోండి. మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 31st డిసెంబర్ 2025 రోజు రిలీజ్ చేసి మీకు ఫర్దర్గా వాళ్ళ ఎగ్జామ్ డేట్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్కి అయితే కట్ ఆఫ్ డేట్ మళ్ళీ చెప్తున్నాను 25th నవంబర్ 2025 వరకు ఉంటుంది. ఆ డేట్ వరకు మీకు ఏజ్ లిమిట్స్ అయితే వర్తిస్తాయి చూసుకోండి. సో మీకు వేకెన్సీస్ పోస్ట్ అంటే ట్రేడ్ వైజ్గా అలాగే డివిజన్ వైజ్గా మీకు వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ దాంట్లోనేమో 7 వేకెన్సీస్, ఆపరేటర్ ఫిట్టింగ్ దాంట్లోనేమో హైయెస్ట్ ఉన్నవి 115 వేకెన్సీస్, ఆపరేటర్ గ్రైండింగ్ దాంట్లోనేమో 4 వేకెన్సీస్, ఆపరేటర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ దాంట్లోనేమో 5 వేకెన్సీస్, ఆపరేటర్ మెషినింగ్ దాంట్లోనేమో 12 వేకెన్సీస్, ఆపరేటర్ టర్నింగ్ దాంట్లోనేమో 12 వేకెన్సీస్, ఆపరేటర్ మీకు ఫిట్టింగ్ అంటే వేరే డివిజన్లోనేమో 1 వేకెన్సీ. ఇలా మీకు డివిజన్స్ వైజ్గా ట్రేడ్ వైజ్గా వేకెన్సీస్ని అయితే డివైడ్ అయితే చేశారు. సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ నేను రఫ్గా చెప్తున్నాను చూడండి. మీరు ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.halindia.co.inకి అయితే వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది. ఇదే వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో మీరు అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోండి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అయ్యేవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. క్లియర్గా మొత్తం ఫిల్ చేశాక వాళ్ళ డాక్యుమెంట్స్ లైక్ సిగ్నేచర్, ఫోటో ఏమైనా అడిగితే వాటిని కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ చేసినాక మీకు ఒక ఫామ్ వస్తుందిగా, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించి మీరు ఫోన్లో అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఇది రావట్లేదు. మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ లేదా ఒకసారి డెస్క్టాప్ మోడ్ కూడా ఫోన్లో ఆన్ చేసి ట్రై చేయండి. లేదా మీరు ల్యాప్టాప్ కానీ మీతో సిస్టమ్ ఉంటే సిస్టంలో అప్లికేషన్ చేసుకుని మీకు వచ్చేస్తుంది. సో మీరు ఏంటంటే అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. ఈ ఆపర్చునిటీ మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఆపరేటర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇనీషియల్ పోస్టింగ్ కానీ మ్యాక్సిమం ఈ లక్నో డివిజన్లోనే ఉంటాయి. మాకు పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా వాళ్ళు మిమ్మల్ని ఫిక్స్డ్ టర్మ్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫర్దర్గా మ్యాక్సిమం తీసేయడం అయితే ఏముండదు. మ్యాక్సిమం ఈ పొడిగించుకుంటూనే మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి పొడిగిస్తారు. కాబట్టి మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.